శ్రేష్టమైన ఈ సమయంలో, ఈ అద్భుతమైన సమయంలో నీవేమనుకున్నావంటే, దేవుడు ఒకవేళ నాకు వాగ్దానం చేశాడు, నాకు మాట ఇచ్చాడు, నా కుటుంబానికి కావలసినది ఫలానా దీవెనలు ఫలానా ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు, అవి అనుభవించే పరిస్థితులు కానీ నాకేం కనపట్టలేదు, ఏంటట కనపట్టలేదు, ఈ అనుకూలత ఏమి నాకు తెలియటం లేదు, నాకు ఎదురయ్యేవి కూడా బహు విచారకరంగా ఉన్నాయి, ఆ దేవుడు చెప్పిన మాట అంత కూడా ఏది కూడా నమ్మశక్యంగా లేదు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఏమి లేవు. దేవుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ ఇప్పుడు వాతావరణం వర్షం కురుస్తుంది అని చెప్పారు, కానీ ఎండ వస్తుంది, వాతావరణం మారలేదు, మనం ఏమనుకుంటే ఇంకా వర్షం ఏం కురుస్తుంది అనుకుంటాం కదా. అట్లాగా నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానానికి ప్రతికూలమైన పరిస్థితులను నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉండొచ్చేమో, నేటి వరకు నీ జీవితం అలాంటి పరిస్థితులే అనుభవిస్తూ ఉన్నావేమో, నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటంటే, ప్రభు నీతో యవధాన సభలను ప్రేమించిన ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడున్నా నేను చూస్తున్నా. ఏమన్నాడు? చూస్తున్నా. యేసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు చక్కగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి మంచి ప్రమాణం చేశాడు, నేను ప్రత్యేకించానన్నాడు. ఆ ప్రత్యేకత ఏంటో చెప్పాడు. తర్వాత ఆ మాట చెప్పినందుకు అన్నం తీసుకెళ్లి నీళ్ళు లేని బాయిలో వేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను చూస్తున్నా. దేవుడు చూస్తున్నాడా? చూడలేదా? చూస్తున్నాడు. తర్వాత ఆయన పైకి తీసి అమ్మినప్పుడు చూస్తున్నాడు. కొన్నవారు వెళ్ళి మరొక చోట బానిసగా ఉన్న చోట చూస్తున్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. అక్కడ ఒక పరీక్ష ఎదురైతే అక్కడ చూస్తున్నాడు. పరీక్షకు కారణమైన ప్రతి సందర్భాన్ని ప్రభు కనుదృష్టికి మరుగైంది ఏమీ లేదు. అవునా? అక్కడ నుంచి సరసాలకు వెళ్ళాడు, అక్కడ కూడా ప్రభు చూస్తూనే. ఇవంతా కూడా ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించాడు. ఆ కాలం వరకు కూడా ఇవన్నీ ఏం జరుగుతూ ఉంటాయి అంట, జరుగుతూనే ఉంటాయి. వీటి అందు మనమేమి లక్ష్యం ఉంచకూడదు. ఏముంచకూడదు? లక్ష్యం ఉంచకూడదు. లక్ష్యం ఉంచేవరకు మరణంతో ప్రమాణం చేసుకున్న సంఖ్యలోకి వెళ్ళిపోతాం. లక్ష్యం ఉంచలేదనుకో, దేవుడు నీతో చేసిన ప్రమాణాన్ని, నిబంధనను అనుభవించే శక్తిలోనికి వస్తాం. కాబట్టి నీకు ఎదురవుతున్న దేవుని వాగ్దానానికి నీకును మధ్య ఉన్న ఆ నిబంధన ఏదైతే ఉందో, ఆ నిబంధనను అనుభవించేలోపు, నిబంధనను ఆ స్వాస్యాన్ని లేదా ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకునే లోపు నీకు ఎదురవుతున్న ప్రతి అననుకూలతల విషయమై నీవు దృష్టి పెడితే